సో అదొక యాక్టివిటీ అనమాట. సో దాంట్లో ఇంకొక గేమ్ కూడా ఆడించవచ్చు పిల్లలతో. ఎలా అంటే ఫ్లాష్ కార్డ్స్‌ని ఆ విధంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొకటి చెప్పుకుందాము. సో నెక్స్ట్ చార్ట్స్, మ్యాప్స్. సో చార్ట్స్ అండ్ మ్యాప్స్ ఇవి తెలిసే ఉంటాయి ప్రతి టీచర్ క్లాస్ రూమ్లో వాడగలిగేది, ఈజీగా చేసుకోగలిగేది చార్ట్స్, మ్యాప్స్. సో ఇవి జనరల్గా చార్ట్స్, మ్యాప్స్ దేనికి ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తారు? టీచర్ ఎప్పుడైతే కొన్ని డయాగ్రామ్స్ బోర్డు పైన ఆన్ ద స్పాట్ అప్పటికప్పుడు డ్రా చేయలేని కొన్ని డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో, కొన్ని డిఫికల్ట్ ఉంటాయో, కొన్నిటికి ఎలాబరేషన్ ఎక్కువ అవసరం ఉంటుందో, సో అలాంటి వాటిని బోర్డు పైన డ్రా చేయలేని వాటిని ఇన్ అడ్వాన్స్గా ముందరే ప్రిపరేషన్లో భాగంగా చార్ట్ పైన డ్రా చేసుకుని తెచ్చుకుంటారనమాట. So they will be made on the charts. So so even before coming to the class, on the chart we can either draw, either we can write sentences, లేదా సబ్స్టిట్యూషన్ చార్ట్స్ తయారు చేసుకోవచ్చు, వొకాబులరీ చార్ట్స్ తయారు చేయొచ్చు, కొన్ని హైలైట్ చేసుకోవచ్చు. అలాంటివన్నీ చేయడానికి అవకాశం ఉందన్నమాట చార్ట్స్ అండ్ మ్యాప్స్లో. సో చార్ట్స్ అండ్ మ్యాప్స్ ఎప్పుడు చేయాలి చార్ట్? సో వెన్ the diagram cannot be made on the blackboard. So when the diagrams cannot be made on the blackboard, సో డయాగ్రామ్స్ బ్లాక్ బోర్డ్ మీద వేయలేనప్పుడు మాత్రమే చార్ట్స్ ఉపయోగించాలి, అడ్వాన్స్గా చేసుకోవాలనుకున్నప్పుడు. తర్వాత వి కెన్ టు రైట్ n నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్. చాలా సెంటెన్సెస్ మనకి ఏమైనా చెప్పాలి అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఈ సెంటెన్సెస్ మనము రాయడానికి సో ఎన్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్, ఎక్కువగా సెంటెన్సెస్ ఉన్నప్పుడు రాయడానికి అంటే ఇన్ అడ్వాన్స్గా రాసుకుని రావచ్చు. సో ఇదే కాకుండా సబ్స్టిట్యూషన్ టేబుల్స్కి యూజ్ చేయొచ్చు, టేబుల్స్ చార్ట్స్ పైన రాసుకుని రావచ్చు, వొకాబులరీ రాసుకుని రావచ్చు చార్ట్ పైన. అండ్ ఈ వొకాబులరీని హైలైట్ చేయడానికి వాడచ్చు చార్ట్స్. మరి చార్ట్స్లో ఇవన్నీ చేయొచ్చు. మరి ఎలా అన్నప్పుడు చార్ట్ ఒక చిన్న, యూజువల్గా మేము స్కూల్స్లో మీ టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాము, ఒక చిన్న పేపర్ ముక్కలోనో దేంట్లోనో రాసుకొచ్చి బోర్డు పైన తగిలిస్తుంటారు చార్ట్ అని. బట్ దట్ ఈస్ నాట్ ద చార్ట్. సో చార్ట్ అన్నప్పుడు దాని పర్టికులర్ డైమెన్షన్స్ ఉంటాయి. యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద సైజ్. సో దేని మీరు దృష్టిలో పెట్టుకోవాలి? సైజ్ ఆఫ్ ద చార్ట్. సో క్లాస్కి తగ్గట్టు అందరికీ కనిపించే విధంగా విజిబిలిటీ ఉండాలి. సో ఆ విధంగా మీ సైజ్ ఉండాలి, సైజ్ ఆఫ్ ద చార్ట్ ఉండాలి. నెక్స్ట్ క్లారిటీ ఉండాలి, మీరు రాసింది అంటే సెంటెన్సెస్ అందరికీ కనిపించాలి, క్లియర్గా ఉండాలి. దెన్ నెక్స్ట్ సూటబుల్ ఉండాలి, అంటే క్లాస్కి తగ్గట్టు, వాళ్ళ లెవెల్కి తగ్గట్టు అవి సూటబిలిటీ అవునా కాదా అనేది చెక్ చేసుకోవాలి. ఈ 3 ఫీచర్స్ చూసుకోవాలి మీరు చార్ట్స్ కానీ మ్యాప్స్ కానీ తీసుకొచ్చినప్పుడు. సో నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఐటెం లుక్ ఎట్ ద ఫ్లానెల్ బోర్డ్. ఇంకొకటి సో ఈ ఫ్లానెల్ బోర్డ్ ఏంటి? సో ఫ్లానెల్ బోర్డ్ అనేది వుడెన్ ఫ్రేమ్ ఉండి మధ్యలో క్లాత్ పెట్టి తయారు చేస్తారనమాట. శాండ్ పేపర్ స్ట్రిప్స్ అలాంటివన్నీ పెట్టడానికి యూజ్ చేస్తారు. సో ఏవైనా మనము స్టోరీ చెప్పుకోవడానికి కానీ, ఏదైనా ఇలా అతికించి తీయడానికి, టెంపరీ అరేంజ్మెంట్స్కి, అంటే ఏదైనా
చూయించాలి, ప్రెజెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఫ్లానెల్ బోర్డ్ యూస్ చేస్తారనమాట. సో, ఈ ఫ్లానెల్ బోర్డ్ అనేది ఇట్ ఈస్ ప్రిపేర్డ్ విత్ ఏ వుడెన్ ఫ్రేమ్ అండ్ ఏ ఫ్లానెల్ క్లాత్. ఫ్లానెల్ క్లాత్ యూస్ చేస్తారు కాబట్టి దాన్ని ఫ్లానెల్ బోర్డ్ అంటున్నారు. సో, ఈ ఫ్లానెల్ క్లాత్ మీద ఏది పెడితే అతుక్కుంటుంది అంటే స్టిక్ లాగా, అంటే ఇలా అతికించి తీసే విధంగా ఉంటాయన్నమాట. అంటే పర్మనెంట్ ఫిక్సింగ్ కాకుండా టెంపరరీగా ఇలా అతికించి చూపించే విధంగా మనకి ఇష్టానుసారంగా దాన్ని మూవబుల్గా చేసుకునేటట్టుగా ఉంటుంది. మరి శాండ్ పేపర్, మరి దీనిపైన ఫ్లానెల్ బోర్డ్ పైన దేంతో అతికించవచ్చు? శాండ్ పేపర్తో తయారు చేసిన స్ట్రిప్స్ వీటిపైన అతికించడానికి వీలుగా ఉంటాయి అన్నమాట. సో, మనం ఏదైనా స్టోరీ అరేంజ్ చేయాలనుకున్నా, స్టోరీ ప్రజెంట్ చేయాలనుకున్నా, అంటే ఫాస్ట్గా దాన్ని మళ్ళీ ఇంకొక దాని కింద చేంజ్ చేయాలనుకున్నా, రీఅరేంజ్ చేయాలనుకున్నా, వీ కెన్ యూజ్ ద ఫ్లానెల్ బోర్డ్. సో, దేనికి యూజ్ చేస్తాం? ఫ్లానెల్ బోర్డ్ దేనితో యూజ్ చేస్తాం? సో, శాండ్ పేపర్ స్ట్రిప్స్ యూజ్ చేస్తాం అనమాట మనం. ఇప్పుడు ఒక స్టోరీ ఉంటుంది, స్టోరీలో క్యారెక్టర్స్ ఉన్నాయి, మీరు ఒక హౌస్ దగ్గర, ఇంటి దగ్గర ఉన్న ఎన్వైరన్మెంట్ సరౌండింగ్స్ చూపించాలనుకుంటున్నారు. అప్పుడు హౌస్ అక్కడ అవన్నీ ప్లేస్ చేసుకుంటారు, శాండ్ పేపర్తో అవన్నీ అతికిచ్చేస్తారు. మళ్ళీ ఇమీడియట్గా ఆ క్యారెక్టర్ని స్కూల్ దగ్గర చూపించాలనుకున్నారనుకోండి, అప్పుడు ఇమీడియట్గా అవి తీసేసి మళ్ళీ స్కూల్ పిక్చర్స్ పెట్టేస్తారు. సో, అది క్విక్గా అరేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇవి శాండ్ పేపర్ స్ట్రిప్స్తో తయారు చేస్తారు. అండ్ ఇది క్విక్ అరేంజ్మెంట్ కోసం యూస్ చేస్తారు. ప్రెజెంటేషన్స్కి యూస్ చేస్తారు. అండ్ ఆ ప్రెజెంటేషన్స్ ఎలా ఉంటాయి? క్విక్ రీఅరేంజ్మెంట్కి ఉపయోగపడే విధంగా ఉంటాయన్నమాట ఫ్లానెల్ బోర్డ్స్. సో, ఇది కాకుండా మనం ఇంకొక అంటే ఇప్పుడు ఇవన్నీ చూసినవన్నీ కూడా మనకు విజువల్ ఎయిడ్స్. మనం ఇప్పుడు నెక్స్ట్ ఆడియో ఎయిడ్ చూసుకున్నాం అనుకోండి, కామన్గా మనకు అవైలబుల్ ఉన్న ఆడియో ఎయిడ్ ఏంటి? రేడియో. కదా, ప్రతి స్కూల్లో రేడియో లెసన్స్ వినిపించడం జరుగుతుంది. ఇప్పుడు క్లాసెస్కి 3rd to 10th క్లాస్ వరకు రేడియో లెసన్స్ వినిపిస్తున్నాము. సో అపార్ట్ ఫ్రమ్ ద టీచర్ టాక్ కాకుండా, పియర్ గ్రూప్ టాక్ కాకుండా, మంచి లిజనింగ్ ఇన్పుట్ ఇవ్వాలి అనుకుంటే పిల్లలకి రేడియోని యూస్ చేయొచ్చు. అండ్ సో కాంప్రిహెన్షన్ కూడా అవకాశం ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ నేర్పించవచ్చు దీని ద్వారా. సో యాజ్ పర్ దిస్ రేడియో ప్రోగ్రామ్, దిస్ ఇంప్రూవ్స్. సో త్రూ రేడియో ఇట్ ఇంప్రూవ్స్ ద లిజనింగ్. సో listening comprehension and pronunciation of both teacher and the student. సో రేడియోనే కాకుండా ఇంకొన్ని ఆడియో ఎయిడ్స్ మెన్షన్ చేయొచ్చు, లైక్ టేప్ రికార్డర్స్, or any other recorded material. సో ఏదైనా రికార్డ్ చేసిన మెటీరియల్ని మనము ఆడియో ఎయిడ్ కింద యూస్ చేసుకోవచ్చు. దెన్ ఇదే కాకుండా మనకి ఇంకొకటి ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కిట్. దీన్నే టీచర్ కిట్ అని కూడా అంటున్నాము. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కిట్ కానీ టీచర్ కిట్ కానీ ఏంటిది? సో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కిట్ ఏంటి అంటే, ఇది సో జనరల్గా మనం ఇదివరకు అనుకున్నాం కదా, ఎవ్రీ టీచర్ షుడ్ possess or collect certain material on her own అనుకున్నాం కదా. అంటే ప్రతి టీచర్ దగ్గర కూడా కొంత మెటీరియల్ ఉండాలి. దేనికి ఉండాలి? రెడీలీ
అవైలబుల్గా ఉండాలి. అంటే ఎప్పుడు పడితే అప్పుడు యూస్ చేసుకునే విధంగా ఈజీగా యూస్ చేసుకునే విధంగా ఉండాలి. అండ్ ఆ మెటీరియల్ ఎలా ఉండాలనుకున్నాము? నో కాస్ట్, లో కాస్ట్‌గా ఉండాలి. అండ్ అది ఈజీగా క్లాస్ రూమ్ సిట్యుయేషన్స్‌లో యూస్ చేసే విధంగా ఉండాలి. కదా! సో, టీచర్ కిట్. సో, ఎలా ఉండాలి టీచర్ కిట్? ఎలా ఉండాలి? డే టు డే క్లాస్ రూమ్ సిచ్యువేషన్‌లో యూజ్ చేసుకునే విధంగా ఉండాలి. కదా! ఓకే. ఇట్ షుడ్ బి కెన్ బి యూజ్డ్. ఓకే. దీన్ని ఇక్కడ పెడతాము. Let me do it again. Write it again. So the teacher's kit. So it should have the material that the teacher can use. So it is English teacher should have their own own kit ఉండాలి కదా. సో ఆ కిట్ దేనికి ఉపయోగించాలి? షుడ్ బి used in their day to day classroom situations. సో మరి ఏముండాలి ఆ టీచర్స్ కిట్లో? సో ద టీచర్స్ కిట్ it should normally contains a pair of scissors, the permanent material. ఇంత ఇదివరకు అనుకున్నాం కదా టీచర్ షుడ్ హ్యావ్ సర్టెన్ పర్మనెంట్ మెటీరియల్ విత్ దెమ్ అని. సో a pair of scissors, a gum or glue bottle, then a sellotape, a matchbox, sketch pen, then sketch pen set, then a bundle of twine thread. So along with this permanent material, ఇదే కాకుండా టీచర్ దగ్గర collection of various materials like newspaper clip, like newspaper clippings ఉండాలి, wrappers ఉండాలి, పిక్చర్స్ ఉండాలి. ఇవే కాకుండా చిన్న స్టోరీ బుక్స్ ఉండాలి, స్మాల్ స్టోరీస్
టీచర్ షుడ్ హ్యావ్ స్మాల్ స్టోరీస్, కార్టూన్స్ ఉండాలి, కొన్ని కార్టూన్ పిక్చర్స్ ఉండాలి టీచర్స్ దగ్గర, కార్టూన్స్, సమ్ కామిక్స్. సో ఇవన్నీ కూడా ఒక టీచర్ స్కిట్లో ఉండాల్సిన మెటీరియల్. సో దట్ ద టీచర్ కెన్ యూజ్. ఇప్పుడు క్లాస్కి వెళ్ళినప్పుడు మెటీరియల్ వెతుక్కొని అవసరం లేకుండా, మెటీరియల్ ఏదైనా అవైలబుల్ లేనప్పుడు ఇన్స్టెంట్గా తన దగ్గర ఉన్న ఈ మెటీరియల్తో టీచర్ కెన్ use it in the classroom. So this is about the material that the teacher's kit is about. Then let us look at the authentic material. So what is this authentic material? So this authentic material, it's nothing but the material which is readily available in the surroundings. That is the language of the native speakers. అంటే యాక్చువల్ ఒరిజినల్గా ఎవరైతే ఆ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తారో వాళ్ళు వాడినటువంటి మెటీరియల్ లేదా వాళ్ళు వాడేటువంటి మెటీరియల్ని అథెంటిక్ మెటీరియల్ అంటున్నాం. అంటే మనం స్పెషల్గా మళ్ళీ మనం ప్రిపేర్ చేయకుండా వాళ్ళు వాడినటువంటి మెటీరియల్, వాళ్ళు తయారు చేసినటువంటి మెటీరియల్ని యాజ్ ఇట్ ఈస్గా మనము యూజ్ చేయడము, దాదే ఆథెంటిక్ మెటీరియల్. సో ఆథెంటిక్ మెటీరియల్ అనేది కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. So the material that is easily, so the authentic material can be any, so any, so printed, so any printed or visual or listening material so any, what is it, what is authentic material? So any printed, visual or listening material that is of the native speakers is the authentic material. అంటే నేటివ్ స్పీకర్స్ అంటే ఎవరు? ఇంగ్లీష్ వాళ్ళు. అంటే ఒరిజినల్గా లాంగ్వేజ్, అంటే ఒరిజినల్గా యాజ్ ఇట్ ఈస్గా రెడీమేడ్గా మన సరౌండింగ్స్లో అవైలబుల్ ఉన్నదాన్ని అథెంటిక్ మెటీరియల్ అంటున్నాము. సో ఈ అథెంటిక్ మెటీరియల్ కూడా మనకి 3 టైప్స్ ఉంటుంది. సో ఏంటంటే అది 3 టైప్స్? సో లిస్నింగ్ మెటీరియల్, authentic listening material, authentic listening material, authentic visual material, and 3 authentic printed material. సో ఫస్ట్ చూద్దాము అథెంటిక్ లిస్నింగ్ మెటీరియల్కి ఏంటేంటి అవి, ఏం ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అంటే లిజనింగ్ వినగలిగేవి, లేదా చూడగలిగేవి అనుకుందాము, లేదా ఏవి అనుకుందాము, ఏవి కలిపి అనుకుందాము. ఒకటి విజువల్ తీసుకుందాము, ఒకటి ప్రింటెడ్ తీసుకుందాము, ఒకటి లిస్నింగ్ యాజ్ వెల్ యాజ్ ఏవి తీసుకుందాం మనం. ఆడియో విజువల్ రెండు, ఇది ఆడియో విజువల్ మెటీరియల్ కింద తీసుకుందాము, ఇది లిసనింగ్ వ్యూయింగ్ మెటీరియల్. ఓకే, లెట్ మీ పుట్ ఇట్ ఇన్ అదర్ వే. ఓకే, దీన్ని మనము ఏవి ఎయిడ్స్ అందాము, అండ్ దిస్ ఈజ్ ఓన్లీ విజువల్ అండ్ దిస్ ఈజ్ ప్రింటెడ్ మెటీరియల్. సో ఏవి ఎయిడ్స్ కింద మనకి ఏమేమి వస్తున్నాయి? జనరల్గా ఏది చూసి వినగలుగుతున్నాం, ఏమేమి కనిపిస్తున్నాయి మనకి రెడీగా, మనం తయారు చేసుకోకుండా రెడీగా ఈజీగా అవైలబుల్ ఉన్నది టీవీ కదా. మనకి టీవీ మాధ్యమం ఒకటి ఉంది. సో టీవీ కమర్షియల్స్, టీవీ యాడ్స్ ఉంటాయి, టీవీ కమర్షియల్స్ ఉన్నాయి, క్విజ్ షోస్ ఉన్నాయి, దెన్ వీ హ్యావ్ కార్టూన్స్. సో ఏంటి, ఈ మెటీరియల్ని మనము అంటే డైరెక్ట్గా పిల్లలకు నచ్చే ఏదైనా క్విజ్ షోని మనము దాన్ని రికార్డ్ చేసి, లేదా వచ్చేటప్పుడు పిల్లల్ని డైరెక్ట్గా దాంట్లో ఇన్వాల్వ్ చేయొచ్చు, అది చూపించవచ్చు. సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ authentic listening material. So teacher need not
స్పేర్ స్పెషల్ టైం ఫర్ క్రియేటింగ్ దీస్ థింగ్స్. అంటే మళ్ళీ టీచర్ పర్టికులర్గా ఒక స్పెషల్ టైంని డిరైవ్ చేయాల్సిన అవసరం లేకుండా వీటిని యాజ్ ఇట్ ఈజ్గా కలెక్షన్ మాత్రమే ఉంటుందన్నమాట. కలెక్ట్ చేసి తీసుకొచ్చి డైరెక్ట్గా క్లాస్ రూమ్లో యూజ్ చేయగలిగేటటువంటివి ఇవి. సో క్విజ్ షోస్, కార్టూన్స్, న్యూస్ క్లిప్పింగ్స్, న్యూస్ క్లిప్స్, కామెడీ షోస్, మూవీస్, షార్ట్ స్టోరీస్, నావెల్స్, ఎక్సెట్రా. సో ఈ విజువల్ మెటీరియల్ ఏంటి, మనకు విజువల్ మెటీరియల్ ఏం అవైలబుల్గా ఉన్నాయి మనకి? సో విజువల్ మెటీరియల్ అంటే వీ హ్యావ్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, పెయింటింగ్స్, డ్రాయింగ్స్, చిల్డ్రన్ ఆర్ట్ వర్క్, తర్వాత పిక్చర్ కటింగ్స్ ఉంటాయి, మ్యాగజైన్స్లోంచి కలెక్ట్ చేసుకోవచ్చు పిక్చర్స్ ఫ్రమ్ మ్యాగజైన్స్, వర్డ్ కార్డ్స్, పిక్చర్ కార్డ్స్, పిక్చర్ బుక్స్, స్టోరీ బుక్స్. సో ఇలాంటివన్నీ కూడా విజువల్ మెటీరియల్లో కిందకు వస్తాయి. మరి నెక్స్ట్ మన థర్డ్ వన్ ప్రింటెడ్ మెటీరియల్ ఏంటి? ప్రింటెడ్ మెటీరియల్ ఏంటి? సో అథెంటిక్ ప్రింటెడ్ మెటీరియల్ అనేసరికి మనకి న్యూస్ పేపర్స్ కదా. న్యూస్ పేపర్స్ ఎప్పుడైనా వాడుకోవచ్చు, ఎందుకంటే అది మనకు రెడీలీ అవైలబుల్ ఉంటుంది. సో న్యూస్ పేపర్లో పర్టికులర్గా మనం ఏది వాడచ్చు పిల్లలకి? న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ ఉంటాయి, పిల్లలకు రిలేటెడ్ ఆర్టికల్స్ ఉంటాయి, పిల్లలకు రిలేటెడ్ అందులో క్విజ్ ఉంటుంది, చాలా ఉంటాయి. సో అవన్నీ కూడా మనం వాడుకోవచ్చు. న్యూస్ పేపర్ ఆర్టికల్స్. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్స్, వాడచ్చు. మూవీ కాలమ్స్ వాడుకోవచ్చు, ఆస్ట్రాలజీ కాలమ్స్ వాడుకోవచ్చు, స్పోర్ట్స్ కాలం వాడుకోవచ్చు, సాంగ్స్ వాడుకోవచ్చు, అందులో ఉన్న సాంగ్స్. తర్వాత కొన్ని మనం హాస్పిటల్స్ కానీ లేదా రెస్టారెంట్స్ వెళ్ళినప్పుడు అక్కడ మెన్యూస్ వాడుకోవచ్చు మనం లాంగ్వేజ్లో. రెస్టారెంట్ మెన్యూస్ వాడుకోవచ్చు. యాజ్ ఎ TLM we can use the restaurant menus, then we can use the wrappers, different wrappers for giving language input. Then we can use tourist information brochures we can use. So we have many printed material which is available in our surroundings. So this is about authentic material. So the main difference between authentic and non-authentic material is that, so here in the authentic material it can be used to produce real life communication. So they are used to improve communicative aspects of the language అనమాట. సో ఈ అథెంటిక్ మెటీరియల్ ఎక్కువగా కూడా రియల్ లైఫ్లో పరస్పరం మాట్లాడుకోవడానికి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి, కమ్యూనికేటివ్ ఆస్పెక్ట్స్ పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈ అథెంటిక్ మెటీరియల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ అథెంటిక్ మెటీరియల్నే కాకుండా మనము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇంకొకటి ఉంది, అదేంటంటే బిగ్ బుక్స్ గురించి. బిగ్ బుక్స్